నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మూసీ పరివాహక ప్రాంతాలలో మూసీ పునర్జీవన యాత్రనైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ఇప్పటికే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఇక్కడ మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల ప్రజలతో అయితే దీనికి సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ మూసీ పునర్జీవన పాదయాత్ర ఎందుకోసం చేస్తూ ఉన్నారు? ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సంబంధించి ఈ మూసీ రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. మేము దాదాపుగా మేము ఇక్కడ ఈ ఏరియాలో జీవించాలన్నా మేము ఇక్కడ ఈ నీళ్లు కలుషితం అయిపోయి చాలా మురుగు ప్రాంతం మొత్తం మురుగు తయారైపోయి గలీజు వాసన గలీజు దుర్గంధం మేము నాట్లు వేసుకున్న కాళ్ళకు గద్దులు మొత్తం దద్దుర్లు లేచి ఒక విధంగా మొత్తం కలుషితం అయిపోయింది. హైదరాబాదులో ఉన్న కంపెనీల పొల్యూషన్ వ్యర్థాలు మొత్తము ఇందులోకి వదిలి దీన్ని నానా కంపుగా చేసి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ చాలా ప్రక్షాళన చేస్తుందని మేము కోరుకుంటూ ఆ తరంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ మూసి ప్రక్షాళన అనేది తీసుకొచ్చిందనే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఏదైతే కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఇది రాజకీయం అనుకుంటారా? అసలు ప్రజలు బాగుపడే ఆలోచన కోసం చేస్తూ ఉంటారు? అసలు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసేది మాత్రం ప్రతిపక్ష నాయకులకు వాళ్ళకు సంబంధించినంత వరకే చేసుకుంటారు. కానీ దాదాపుగా ఇక్కడ నుండి మన యాదాద్రి డిస్టిక్ కానీ నకిరేకల్లు అక్కడ మూసి ఇక్కడ ఉన్న పరివాహక ప్రాంతాలు మాత్రం ఇప్పుడు చేసే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని తీసుకొని చాలా అభివృద్ధి పని చేసుకొని చాలా మంచి కొన్ని వేల లక్షలాది మంది ఇక్కడ బంటోళ్ళు కానీ ఇక్కడ చేపలు పట్టాలన్నా చెరువులు అది చేసుకోవాలన్నా చేపలు మాత్రం చాలా కలుషితం అయిపోయినాయి. అంత పర్ఫెక్ట్. ఈ వ్యవసాయ భూములకు వాటర్ వచ్చి అది మొత్తం మూసి మొత్తం ఖరాబ్ అయిపోయి స్మెల్ వచ్చే పరిస్థితి. ఒడ్లు తిన్నా బియ్యం తిన్నా అసవంటి మాకు పెట్టుబడి రాక గిట్టుబడి ధరలు రాక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉన్నది. ఇది చాలా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. కుంభ అనిల్ రెడ్డి గారు ఇప్పటికీ రెండోసారి ఇక్కడికి సీఎం వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాల ప్రజల్ని ఇక్కడ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అధికారులతో పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా అడిగి ఆరా తీసుకునే పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ పెండింగ్లో ఏం పనులు ఉన్నాయి గత ప్రభుత్వం చేసినట్టు? పెండింగ్ పనులు అంటే ఇప్పటివరకు మూసీ ప్రాజెక్ట్ని పట్టించుకున్న వారు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల సంది మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చిన కానించి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద రక్షణ చేపించి మన కుంభం అనిల్ రెడ్డి గారు దాని మీద అన్నీ ఆరా తీపిచ్చి ఇట్లా ఉన్నది సార్, ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది ఇట్లా ఉన్నది అని చెప్పి మొత్తం దానికి వివరించి రేవంత్ రెడ్డి గారికి దీనికి ప్రక్షాళన చేయాలనే ఆలోచన మీద ఇప్పటివరకు అయితే చేస్తున్నారు. ఈ మూసీ వల్ల చాలా మంది ప్రజలు ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రైట్. మనం చూడొచ్చు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతానికైతే మరి కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సీఎం రాకకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సైదాతో సైదుల్, ANN న్యూస్, నల్గొండ.